రైట్. మా క్యాపిటల్ గెయిన్ ఫాస్ట్ ట్రాక్ పార్ట్ బి. ఇక్కడ వరకు చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. ట్రాన్సాక్షన్స్ నాట్ రికార్డెడ్ యాస్ ట్రాన్స్ఫర్. ఏ సెక్షన్ అమ్మా? సెక్షన్ 45కి వెళ్ళిపోయావా? 47. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇన్ కేస్ ఆఫ్ పార్టీషన్ ఆఫ్ హెచ్ఏఎఫ్. హెచ్ఏఎఫ్ పార్టీషన్ అవుతుంది. సో అసెట్స్ అనేవి, క్యాపిటల్ అసెట్స్ ఆ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. నో క్యాపిటల్ గెయిన్. అసలు ఇది ట్రాన్స్ఫర్ కింద ఉన్నా సరే ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేయొద్దు అంటున్నాడు. సెకండ్ వన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ అండర్ గిఫ్ట్, విల్ ఆర్ ఇన్హెరిటెన్స్ ఆర్ రివోకబుల్ ట్రస్ట్. దీనికి సంబంధించి కూడా క్యాపిటల్ గెయిన్ లేదు. సార్ ఇక్కడ నువ్వు గిఫ్ట్ కానీ విల్ కానీ ఇస్తే కాస్ట్ టు ప్రీవియస్ ఓనర్ తీసుకుంటాను, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కూడా కాస్ట్ టు ప్రీవియస్ ఓనర్ తీసుకుంటాను. ప్రీవియస్ ఓనర్ని మాత్రం ట్యాక్స్ చేయను. ఎవరు యాక్చువల్గా సేల్ చేస్తారో వాళ్ళకి ట్యాక్స్ చేస్తారు. ద క్లాస్ షెల్ నాట్ అప్లై టు ది గిఫ్ట్. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటమ్మా? ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ స్కీమ్. ఇక్కడ మాత్రం ట్యాక్స్ చేస్తాం. ఎవరిని? కంపెనీ. అదొక్కటే ఎక్సెప్షన్. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి అందరూ. అప్పుడు సేల్ వాల్యూ ఏం తీసుకుంటావు సార్ మరి అలా ట్యాక్స్ చేస్తున్నప్పుడు అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సేల్ వాల్యూ కింద తీసుకుంటాం. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ కింద. నెంబర్ 3 and 4, హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ. అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ, ఎయిదర్ ఫ్రమ్ హోల్డింగ్ కంపెనీ టు సబ్సిడరీ కంపెనీ ఆర్ ఫ్రమ్ సబ్సిడరీ కంపెనీ టు హోల్డింగ్ కంపెనీ. క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ అయితే ఇట్స్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. కండిషన్స్ అప్లైడ్. The relationship between the holding company and subsidiary company should be 100% subsidiary and 100% holding, and transferring company should be the Indian company. And consideration అనేది అసెట్స్ లోనే ఉండాలి. అండ్ అది 8 years మెయింటైన్ చేయాలి. ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలమ్మా? ఈ 100% షేర్ ఇవన్నీ ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలి? 8 years. 8 years కంపల్సరీ అది హోల్డ్ అయి ఉండాలి. నెక్స్ట్ 5th వన్, అండర్ అమాల్గమేషన్. అమాల్గమేషన్ అప్పుడు కూడా అంతే, కానీ అమాల్గమేటింగ్ కంపెనీ ఇండియన్ కంపెనీ అవ్వాలి. ఇన్ కేస్ ఫారెన్ కంపెనీ అయితే అట్లీస్ట్ 25% షేర్ హోల్డింగ్ అమాల్గమేటింగ్ ఫారెన్ కంపెనీ ఇన్ ద అమాల్గమేటెడ్ కంపెనీ ఉండాలి. అండ్ ట్రాన్స్పోర్ట్ డస్ నాట్ అట్రాక్ట్ ట్యాక్స్. ఆ కంట్రీలో ట్యాక్స్ అనేది ఉండకూడదు. సేమ్ అలాగే డిమర్జర్ అయినా అంతే, రిజల్టింగ్ కంపెనీ ఇండియన్ కంపెనీ ఉండాలి. ఒకవేళ ఫారెన్ కంపెనీ అంటే అట్లీస్ట్ 75% అనేది షేర్ హోల్డింగ్ ఉండాలి. అండ్ ఆ కంట్రీలో అది ట్యాక్స్ అటాచ్ అయి ఉండకూడదు. ఇన్ కేస్ ఆఫ్ నాన్ రెసిడెంట్ బాండ్స్ అండ్ జీడిఆర్స్, గ్లోబల్ డిపాజిటరీ బాండ్స్ అవుట్ సైడ్ ఇండియా అయితే సార్ నాన్ రెసిడెంట్కి నుంచి నాన్ రెసిడెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే నాట్ ట్యాక్స్. నాన్ రెసిడెంట్ నుంచి నాన్ రెసిడెంట్, అంతేగాని ఇండియాలో ఉన్న రెసిడెంట్కి నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే ట్యాక్సిబుల్. అవే ఇవన్నీ అదే కేసు. నెక్స్ట్, కన్వర్షన్ ఆఫ్ ఎంటిటీస్. ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. వీటిలోంచి కండిషన్స్ మీద ఎంసీక్యూస్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి సార్ అది? ఫస్ట్ వన్, సోల్ ప్రొప్రైటర్ ఇంటూ కంపెనీ. సోల్ ప్రొప్రైటర్ ఎలా కన్వర్ట్ అవుతుంది? కంపెనీ కింద. స్టేటస్ మారుతుంది. సో అప్పుడు ఎప్పుడు నేను ఎగ్జామ్షన్ ఇస్తానమ్మా, ఎప్పుడు నేను ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేయను? ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ట్రాన్స్ఫర్ టు ది కంపెనీ అండ్ సోల్ ప్రొప్రైటర్ బికమ్ ది షేర్ హోల్డర్ ఆఫ్ ది కంపెనీ. అట్లీస్ట్ ఎంత పర్సెంట్ ఉండాలి అతనికి? 50% ఉండాలి షేర్ హోల్డింగ్. అండ్ కన్సిడరేషన్ ఎందులోనే ఉండాలి? షేర్ క్యాపిటల్ ఇన్ ద కంపెనీ, షేర్స్ ఇన్ ద కంపెనీయే ఉండాలి కన్సిడరేషన్ 50%. అండ్ అది 5 years హోల్డ్ చేయాలి. ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేయాలమ్మా? అది 5 years. ఇక్కడ 8 years రాస్తాడు స్టూడెంట్. ఏం చేస్తాడమ్మా? ఇక్కడ 8 years రాస్తాడు. ఎన్ని ఇయర్స్ అమ్మా? ఇక్కడ 5 years. దెన్ కన్వర్షన్ ఆఫ్ ఫామ్ ఇంటూ కంపెనీ. ఫామ్ కంపెనీగా కన్వర్ట్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్ని ట్రాన్స్ఫర్ అవ్వాలి. పార్ట్నర్స్ అందరూ ఆ కంపెనీలో షేర్ హోల్డర్స్ అవ్వాలి. షేర్ హోల్డింగ్ ఆ పార్ట్నర్స్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి? మినిమం 50% ఉండాలి. ఆ 50% 5 years హోల్డ్ చేయాలి కంపల్సరీ. అండ్ కన్సిడరేషన్ షేర్ క్యాపిటల్లోనే ఉండాలి. సేమ్ అలాగే మెంబర్షిప్ రైట్స్ ఏంటమ్మా? ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ మెంబర్షిప్ రైట్స్ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ క్లియరింగ్ ఇన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. సార్ ఒకప్పుడు రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేవి నార్మల్ ఏఓపి బిఓఐ ఉండేవి. ఇప్పుడు వాటిని కంపెనీ కింద కన్వర్ట్ చేస్తున్నాను, స్టాక్ ఎక్స్చేంజ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో అలాంటప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమవుతుంది సార్? ఈక్విటీ షేర్స్ అంతకుముందు నేను ఏదైతే కొనుక్కున్నానో మెంబర్షిప్, అదే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అవుతుంది రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ కింద. అండ్ ఏదైతే క్లియరింగ్ రైట్స్ ఉంటుందో అది నీళ్ళు తీసుకోవాలి. ఎందుకు? ఈక్విటీ షేర్స్ అలాటెడ్ ఏవైతే ఉందో దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ది మెంబర్షిప్. ఏదైనా రైట్స్ కానీ ట్రేడింగ్ రైట్స్ కానీ ఏదైనా సేల్ చేసుకుంటే అది నీళ్ళు. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఫ్రమ్ ది పాస్ట్ డేట్. సేమ్ కాస్ట్ టు ప్రీవియస్ ఓనర్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో అదే ఇక్కడ అప్లై అవుతుంది. కన్వర్షన్ ఆఫ్ కంపెనీ, అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఆర్ ప్రైవేట్ కంపెనీ ఇంటూ ఎల్ఎల్పి. రివర్స్ అమ్మ. కంపెనీ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఎల్ఎల్పి కింద. సో ఆ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏమవ్వాలి? ఇక్కడ పార్ట్నర్స్ అవ్వాలి. కంపెనీ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్ని ఎల్ఎల్పికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అండ్ షేర్ హోల్డర్స్కి కన్సిడరేషన్ ఏమి ఇవ్వాలి సార్? షేర్ ఇన్ ద పార్ట్నర్షిప్ ఫామ్. మినిమం 50% ఉండాలి. 5 years హోల్డ్ చేయాలి. ఇది కాకుండా ఈ కండిషన్స్ కూడా సాటిస్ఫై చేయాలి. ఎవరిని పడితే వాళ్ళకి ఎక్సెప్షన్ ఇవ్వను.
ఎవరికి మాత్రమే ఇస్తానంటమ్మా, సో నో అమౌంట్ ఈస్ paid directly or indirectly to any partner on accumulated profits for 3 years from the date of conversion. సార్ కన్వర్ట్ అయిన దగ్గర నుంచి 3 years ఏ పార్ట్నర్కి అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. అండ్ లాస్ట్ 3 years చూసుకుంటే టర్న్ ఓవర్ 60 lakhs ఎక్సీడ్ అవ్వకూడదు ఏ ఇయర్ కూడా. అండ్ లాస్ట్ 3 years చూసుకుంటే అసెట్స్ 5 crores ఎక్సీడ్ అవ్వకూడదు. అప్పుడే కన్వర్షన్కి అలో చేస్తాను. ఒకవేళ అలా లేకపోయినా కన్వర్ట్ అవ్వచ్చు, బట్ ఎగ్జామ్షన్ అయితే ఇవ్వను. సో నువ్వు చిన్న కంపెనీ అయి ఉండాలి, అప్పుడే ఎల్ఎల్పిగా కన్వర్షన్కి అలో చేస్తాను. సో అంటే ఏంటి మీనింగ్, 3 years టర్న్ ఓవర్ ఏదైతే ఉందో 60 lakhs ఎక్సీడ్ అవ్వకూడదు ఏ ఇయర్. అసెట్స్ ఏమో 5 crores ఎక్సీడ్ అవ్వకూడదు. 60 lakhs 5 crores. అండ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ కన్వర్ట్ అయిన తర్వాత 3 years డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. ఒకవేళ నువ్వు వైలేట్ చేస్తే, ఎప్పుడైతే వైలేట్ చేస్తావో ఆ ఇయర్ సక్సెసర్ కంపెనీ ఎల్ఎల్పి ఏదైతే ఉందో సక్సెసర్ ఎల్ఎల్పి హ్యాండ్స్లో ట్యాక్సిబుల్ చేస్తాం. కన్వర్షన్ ఆఫ్ సెక్యూరిటీస్ కన్వర్ట్ చేస్తున్నావా సార్? ఎస్ సార్. బాండ్స్, డిబెంచర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ కింద కన్వర్ట్ చేస్తున్నావా? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమవుతుందమ్మా? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ దట్ బాండ్ ఆర్ ప్రిఫరెన్స్ షేర్ ఆర్ డిబెంచర్. అండ్ కన్వర్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ ఇంటూ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏముంటుందమ్మా? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్. చెప్పుకున్నదే కదా ఇది. అండ్ గోల్డ్ ఇంటూ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్. ఇది కూడా అంతే. కాస్ట్, మన గోల్డ్ని ఎంతకు ఎక్వైర్ చేస్తామో దాని వాల్యూయే ఉంటుంది. సింపుల్. ఈ మూడు ఒకటే పాయింట్స్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ దగ్గర చూసాం మనం. సవరణింగ్ గోల్డ్ బాండ్స్ చెప్పుకున్నావా లేదా? ఇండివిజువల్ కేసులో, ఏ కేసులో అమ్మా? ఇండివిజువల్ కేసులో అప్ టు మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేసి సేల్ చేస్తే ఎగ్జామ్టెడ్. అదే మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేయకుండా సేల్ చేస్తే ట్యాక్సిబుల్. పార్ట్నర్షిప్ అయినా కంపెనీ అయినా ట్యాక్సిబుల్, ఈవెన్ దో మెచ్యూరిటీ అయినా మధ్యలో సేల్ చేస్తాం. స్టాక్ లెండింగ్ స్కీమ్. సో స్టాక్ లెండింగ్ స్కీమ్లో కూడా ఎగ్జామ్స్ని ఇస్తాము దాన్ని ప్రమోట్ చేయడానికి. సెబీ గైడ్లైన్స్ ఉంటాయి. అండ్ మా ఆర్ట్ ఏదైనా ఒక ఆర్ట్ వేసాను, బుక్ వేసాను, ఫోటోగ్రఫీ వేసాను, ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనేది, ఆ పెయింటింగ్ కానీ మ్యూజియంకి, గవర్నమెంట్ నేషనల్ ఆర్ట్ గ్యాలరీకి ట్రాన్స్ఫర్ చేస్తాను, గవర్నమెంట్కే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కాబట్టి ఆ కన్సిడరేషన్ ఏమైనా వస్తే దట్ ఈస్ నాట్ టాక్సిబుల్. రివర్స్ మార్టగేజ్ స్కీమ్ ఎగ్జామ్టెడ్. చెప్పుకున్నావా లేదా? రివర్స్ మార్టగేజ్ స్కీమ్. నెక్స్ట్ వన్ స్పెషల్ పర్పస్ వెహికల్. సో బిజినెస్ ట్రస్ట్ ఏమన్నా ఉంటే అది కూడా ఎగ్జామ్టెడ్. బిజినెస్ ఆర్గనైజేషన్ by the predecessor cooperative bank is converted into banking company, it is also exempted. Business reorganization. So sir, ఈ ఎస్ బ్యాంక్ ఉంది సార్, ఎస్ బ్యాంక్ని వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఎస్ బ్యాంక్ని ఇలా తీసుకుంటున్నారు, ఆల్రెడీ అది పడిపోయింది ఎస్ బ్యాంక్, దాన్ని రివ్యూ చేయడానికి రీఆర్గనైజ్ చేస్తున్నాం, వాళ్ళ మీద ట్యాక్స్ వేయటం అంతా కరెక్ట్ కాదు, దట్స్ వై అది కూడా ఎగ్జామ్టెడ్. ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ అది కూడా ఎగ్జామ్టెడ్ అమ్మా. ప్లాన్ అప్రూవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, ఏదైనా ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ పిఎస్యూ పబ్లిక్ సెక్టర్ కంపెనీ అంటే ఏంటమ్మా? వైజాగ్ స్టీల్ ట్రాన్స్ఫర్, దట్ ఈస్ ద ప్లాన్ అప్రూవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, ఎగ్జామ్టెడ్. అండ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని వెరీ ఇంపార్టెంట్ చూడండి అమ్మా, మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని కన్సాలిడేట్ చేస్తున్నాను. మనం చెప్పుకున్నాం కదా, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, కన్సాలిడేటెడ్. కానీ ఎప్పుడు మాత్రమే అమ్మా? ఈక్విటీ ఓరియంటెడ్ మిక్స్ చేస్తే ఏది రావాలి నీకు? ఈక్విటీ ఓరియంటెడ్ డెట్ ఓరియంటెడ్ మిక్స్ ఈక్విటీ డెట్ ఓరియంటెడ్ ఈక్విటీ ఓరియంటెడ్ మిక్స్ చేసి ఈక్విటీ ఓరియంటెడ్ తీసుకొచ్చావు, ఎగ్జామ్టెడా? నాట్ అలౌడ్. సేమ్ కేటగిరీ ఉండాలి. ఏం ఉండాలమ్మా? సేమ్ కేటగిరీ. డిఫరెంట్ కేటగిరీ నువ్వు మిక్స్ చేసినా, మెర్జ్ చేసినా ఎగ్జామ్షన్ ఉండదు, ట్యాక్సబుల్. సేమ్ అలాగే స్కీమ్ కూడా అంతే. చెప్పుకున్నావా లేదా ఇది? కానీ ఇక్కడ ఒక పాయింట్ హైలైట్ చేయాల్సింది ఏంటి సార్ అంటే, సార్ 1000 యూనిట్స్ ఉన్నాయి, 50 per unit, సో 200 యూనిట్స్గా కొత్తది ఇచ్చారు, సో 1200 యూనిట్స్ ఇంటూ 90, బట్ పాత దాని కాస్ట్ ఎంతమ్మా? పాత స్కీమ్లో ఎంత ఖర్చు పెట్టావో అదే. ఇప్పుడు నువ్వు 1200 into 50 వేయకూడదు, పాత దగ్గర ఎంత? 1000 into 50. అది ఇక్కడ హైలైట్ చేయాల్సిన పాయింట్. చూడండి 1200 వేసి కొట్టేశాను. చెప్పుకున్నావా లేదా ఇవన్నీ? రైట్. సో సేమ్ అలాగే, సో ప్లాన్ కూడా అంతే అమ్మా, సేమ్ ప్లాన్ అయితేనే అలౌడ్, డిఫరెంట్ ప్లాన్ అయితే నాట్ అలౌడ్. స్కీమ్ ఎలాగో ప్లాన్ కూడా, బట్ ప్లాన్ ఈజ్ వైడ్, స్కీమ్ ఈజ్ విత్ ఇన్ ద ప్లాన్. సో ప్లాన్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్, ఇవన్నీ ఈ 21 నువ్వు చక్కగా చదువుకుంటేనే వస్తుంది నీకు, లేకపోతే రావు. నేను ఎంత చెప్పినా ఏదో ఒకసారి చెప్పినట్టు ఉంటుంది, కానీ నువ్వు మళ్ళీ చదివితేనే గుర్తుంటాయి. ఆ 21లోంచి ఒక ఎంసీక్యూ గ్యారంటీ వస్తుంది. ఆ ఎంసీక్యూ ప్రతి అటెంప్ట్లో అడుగుతున్నాడు, ఆ 21 పాయింట్స్లోంచి ఒక ఎంసీక్యూ మనం చదువుకోవాలి. ఇది సైడ్ పాకెటింగ్ నేను తర్వాత చెప్తానని చెప్పాను. ఫోర్ఫీచర్ ఆఫ్ అడ్వాన్స్ ఫోర్ఫీట్ చేసాం సార్. 2014 కంటే ముందు ఫోర్ఫీట్ చేసిన అడ్వాన్స్ టాక్సిబుల్ సార్. ప్రీవియస్ ఓనర్ అయితే నాట్ టాక్సిబుల్ సార్. ఎస్ఎస్సి అయితే టాక్సిబుల్ సార్. ఏ హెడ్లో టాక్సిబుల్ సార్? క్యాపిటల్ గెయిన్ హెడ్లో. ఎలా టాక్సిబుల్ సార్? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి రెడ్యూస్ చేసి ఇండెక్సేషన్ ఇస్తాను.
సార్ అదే 2014 తర్వాత అయితే ఏ హెడ్లో ట్యాక్సిబుల్ సార్? అదర్ సోర్సెస్లో ట్యాక్సిబుల్, రైట్. సో అది కూడా ఒకటి చేసాం సార్. స్పెషల్ కేసెస్ ఏంటి సార్ అంటే, ఏ ఇయర్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ ఇయర్లో క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేయం. ఎప్పుడు కంప్యూట్ చేస్తామమ్మా? అదర్ దాన్ ది ట్రాన్స్ఫర్ ఇయర్లో క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే కాంపెన్సేషన్ అయినా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయినా, లేకపోతే స్టాక్ ఇన్ ట్రేడ్ సేల్ చేసిన ఇయర్లో క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేస్తాం. ట్రాన్స్ఫర్ ఇయర్లో కంప్యూట్ చేయము. సో దీన్ని దేనికి ఎక్సెప్షన్ అనాలి? క్యాపిటల్ గెయిన్ ఈస్ కంప్యూటెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనే పాయింట్కి ఎక్సెప్షన్ ఇవన్నీ. సార్ ఏంటి ఫస్ట్ వన్? వెన్ కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. సో ఇప్పుడు ఏం చేయాలి సార్? కన్వర్షన్ ఇయర్లో క్యాపిటల్ గెయిన్ కంప్యూట్ చేయాలా? స్టాక్ ఇన్ ట్రేడ్ సేల్ చేసిన ఇయర్లో కంప్యూట్ చేయాలా? సేల్ చేసిన ఇయర్లో. అప్ టు ద ఇయర్ ఆఫ్ కన్వర్షన్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. కన్వర్ట్ అయిన ఇయర్ దగ్గర నుంచి స్టాక్ ఇన్ ట్రేడ్ సేల్ చేసే వరకు ఏదైతే గెయిన్ ఉంటుందో అది పీజీబీపీ అవుతుంది. సో ఏమవుతుంది? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఏం తీసుకుంటామమ్మా? ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ కన్వర్షన్. ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ కన్వర్షన్ మైనస్ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్, నెట్ కన్సిడరేషన్ మైనస్ ఇండెక్సర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇండెక్సేషన్ ఎప్పుడు వరకు మాత్రమే ఇస్తామా? కన్వర్షన్ డేట్ వరకు ఇస్తామా? సేల్ డేట్ వరకు ఇస్తామా? కన్వర్షన్ డేట్. సో అక్కడి వరకు మాత్రమే ఇండెక్సేషన్ ఇస్తాం. అంటే న్యూమరేటర్లో 348 రాదు. సో డినామినేటర్ యాజ్ యూజువల్ మైనస్ ఇండెక్సర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ ఎగ్జామ్షన్స్ యాజ్ యూజువల్. సార్ ఈ ఎగ్జామ్షన్ అనేది పీరియడ్ ఎప్పటి నుంచి కౌంట్ చేస్తావు ఈ స్పెషల్ కేసెస్ అన్నిట్లో అంటే, వెన్ ఎవర్ యూ రిసీవ్ ద అమౌంట్ అక్కడ నుంచి కౌంట్ చేస్తావు. సో ఇక్కడ పీజీబీపీ కూడా వస్తుంది. సేల్ వాల్యూ మైనస్ ఎఫ్ఎంబి యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ కన్వర్షన్. రిమైనింగ్ అంతా ఏంటమ్మా? పీసీపీ. సార్ ఒకవేళ ప్రపోర్షనేట్గా అంటే స్టాక్ ఇన్ ట్రేడ్ కొంచెమే సేల్ చేసావు, 50% సేల్ చేసావు, క్యాపిటల్ గెయిన్ కూడా 50% వస్తుంది ప్రపోర్షనేట్. ఇండెక్సేషన్ అప్ టు ఇయర్ ఆఫ్ కన్వర్షన్ వస్తుంది. సార్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎంత రాసుకున్నాం అనేది ఇర్రిలవెంట్. ఫెయిర్ మార్కెట్ వాల్యూని ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ కింద తీసుకుంటాను. ఏ డేట్ రోజు ఉన్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ సార్? డేట్ ఆఫ్ కన్వర్షన్. సో ఇన్ కేస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ capital asset into stock in trade and subsequent sale of stock within a period of 6 months shall be computed from the sale date నుంచి 6 months కంప్యూట్ చేస్తాను. ఎగ్జామ్షన్ అండర్ 54 EC పీరియడ్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఫైనాన్స్ యాక్ట్ 2018. సో when the stock is converted into capital asset then only PCBP will arise. So FMV as on inventory as on the date of conversion, same as this points. సో డిటర్మైన్ ఎఫ్ఎంవి ఎలా డిటర్మైన్ చేస్తావు సార్? రిమూవబుల్ ప్రాపర్టీ అయితే ఏం తీసుకుంటావు అమ్మా? ఎస్డివి తీసుకుంటావు. జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్ ఇవన్నీ ఏం తీసుకుంటావు అమ్మా? వాల్యుయేషన్ యాజ్ పర్ సో రూల్ 11 UA. అదర్ అసెట్స్కి మార్కెట్ వాల్యూ, ఓపెన్ మార్కెట్ వాల్యూ ఎఫ్ఎంవి కింద తీసుకుంటాను. సెకండ్ కేస్ ఏంటి సార్? సెకండ్ కేస్ కంపల్సరీ ఎక్విజిషన్. సార్ ఇనిషియల్ కాంపెన్సేషన్ వచ్చింది, డిసైడ్ చేశారు. డిసైడ్ చేసిన ఇయర్లో నీకు క్యాపిటల్ గెయిన్ రాదు. రిసీవ్ అయిన ఇయర్లో క్యాపిటల్ గెయిన్ వస్తుంది. సార్ హాఫే రిసీవ్ అయింది కానీ క్యాపిటల్ గెయిన్ ఫుల్ వస్తుంది. ఇది ఒక్కటే ప్రపోర్షనేట్ కాదు. సార్ ఏంటి సార్ అమౌంట్ ఫార్మాట్ ఏంటి? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ రిసీవ్డ్ బై ఫ్రమ్ ది గవర్నమెంట్. సో మైనస్ మా టోటల్ అమౌంట్ తీసుకోవాలి. ఈవెన్ దో కొంచెం తీసుకున్నా టోటల్ అమౌంట్ ఈస్ ట్యాక్సబుల్. మైనస్ ఈఓటీ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్, నెట్ కన్సిడరేషన్. ఇండెక్సేషన్ ఏ ఇయర్ వరకు మాత్రమే ఇస్తావు నువ్వు? ఇండెక్సేషన్ అప్ టు ద ఇయర్ ఆఫ్ కంపల్సరీ ఎక్విజిషనే ఇండెక్సేషన్ ఇస్తావు. అండ్ మైనస్ ఇండెక్సర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, క్యాపిటల్ గెయిన్, ఎగ్జామ్షన్స్. సార్ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ అయితే సేమ్ అమౌంట్ రిసీవ్డ్. ఏ ఇయర్లో అయితే ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ రిసీవ్ చేసుకుంటావో అది ప్రపోర్షనేట్గా. మైనస్ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్, నెట్ కన్సిడరేషన్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మళ్ళీ క్లెయిమ్ చేస్తావా? నో. ఆల్రెడీ ఎసెట్ తాలూకా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇనిషియల్ కాంపెన్సేషన్ దగ్గర క్లెయిమ్ చేసావు, మళ్ళీ ఇక్కడ క్లెయిమ్ చేయము, డిడక్షన్. సో అందుకనే నీళ్ళు పెట్టాం చూడండి అమ్మా. లెస్ ఎగ్జామ్షన్స్, క్యాపిటల్ గెయిన్. సార్ ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ ఏ హెడ్కి వెళ్తుంది? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 50% డిడక్షన్ ఇస్తావు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఏ ఇయర్ అయితే రిసీవ్ చేసుకుంటావో ఆ ఇయర్ టాక్సిబుల్ చేస్తాను. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో 50%. ఇండెక్సేషన్ ఏ ఇయర్ వరకు మాత్రమే ఇస్తాను? అప్ టు ద ఇయర్ ఆఫ్ కంపల్సరీ ఎక్విజిషన్ వరకే ఇస్తాను. సార్ ఇన్ కేసు ఒకవేళ ఎన్హాన్స్ చేయలేదు, రిడ్యూస్ చేశారు కాంపెన్సేషన్ని, సో ఆల్రెడీ నేను క్యాపిటల్ గెయిన్ పే చేశాను సార్ ఎక్కువ వాల్యూ మీద, మళ్ళీ అది రీకంప్యూట్ చేసి రెక్టిఫికేషన్ చేయండి. సార్ ఇఫ్ ఎనీ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ ఈజ్ రిసీవ్డ్ డ్యూ టు ద ఇంటరిమ్ ఆర్డర్. గుర్తుందా అమ్మా? ఇంటరిమ్ ఆర్డర్తో ఎనీ కాంపెన్సేషన్ వస్తే సో షాల్ నాట్ బి టాక్సిబుల్ ఎట్ ది ఇయర్ ఆఫ్ రిసీట్. ఎప్పుడు ఫైనల్ ఆర్డర్ ఎప్పుడైతే వస్తుందో ఫైనల్ ఆర్డర్ దగ్గర మాత్రమే. ఇవి మర్చిపోతారు అందరూ. సార్ ఇఫ్ ద ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ ఈజ్ రిసీవ్డ్ డ్యూ టు ఇంటరిమ్ ఆర్డర్ ఇట్ ఈస్ టాక్సిబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఫైనల్ ఆర్డర్ ఈస్ రిసీవ్డ్. సో ఇట్ షాల్ నాట్ బి టాక్సిబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్ బట్ షాల్ బి టాక్సిబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఫైనల్ ఆర్డర్. సో దట్ ఈస్ ద ఎక్సెప్షన్, వెరీ ఇంపార్టెంట్. ఇది మాత్రం జాగ్రత్తగా చదువుకోండి. ఎక్సెప్షన్. ఓకే. సో ఎనీ ఇంట్రెస్ట్ 50% డిడక్షన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్కి వెళ్తాం. రెడ్యూస్ చేస్తే మనం రెక్టిఫికేషన్ చేస్తాం.
సార్ ఇనిషియల్ కాంపెన్సేషన్ ఏ నేచర్తో ఉంటుందో, అంటే లాంగ్ టర్మ్ ఉంటే ఎన్హాన్స్డ్ కూడా లాంగ్ టర్మ్, ఇనిషియల్ కాంపెన్సేషన్ షార్ట్ టర్మ్ అయితే ఎన్హాన్స్డ్ కూడా షార్ట్ టర్మ్. Applicant of an individual and HUF on a compulsory acquisition of urban agriculture land. సో అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో సో ఇది ఎగ్జామ్ట్ అవుతుంది. సో కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏమవుతుందమ్మా, ఎగ్జామ్షన్ అవుతుంది. కండిషన్ ఏంటి, అట్లీస్ట్ 2 years వాళ్ళు అగ్రికల్చర్ పర్పస్కి అది యూజ్ చేయాలి. సార్ ఒకవేళ ఎస్ఎస్సి కలెక్టర్ గారితో నెగోషియేట్ చేశాడు, సార్ నాకు ఇంత కాదు ఇంత ఇవ్వండి అని కోర్టుకు వెళ్లకుండా, దాని అలా నెగోషియేట్ చేశాడు కాబట్టి అది వాలంటరీ సేల్ అనరు, దాన్ని కంపల్సరీ ఎక్విజిషనే అంటారు. సో ఏ కేసులో అమ్మా, బాలకృష్ణన్. సో బాలకృష్ణన్ కేసులో. నెంబర్ 3 థర్డ్ కేసు ఏంటమ్మా, ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్. సార్ ఫ్లడ్స్ వచ్చి కానీ, టైఫూన్స్ వచ్చి కానీ, ఫైర్ యాక్సిడెంట్ అయింది కానీ, నీ ఎసెట్ క్యాపిటల్ ఎసెట్ స్పాయిల్ అయింది, ఓకే ఫైన్, నీకు ఎనీ కాంపెన్సేషన్ వచ్చింది సార్, క్యాపిటల్ గెయిన్ కట్టాల్సిందే. బట్ ఏ ఇయర్లో కట్టాలి సార్, నాట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ డిస్ట్రక్షన్, ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్. ఏంటి సార్ మరి, ఫుల్ వాల్యూ ఆఫ్ కాంపెన్సేషన్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు కాంపెన్సేషన్ రిసీవ్డ్ minus expense on transfer, net consideration, indexation, indexer cost of acquisition. Indexation is only up to the year of destruction. Indexer cost of improvement, capital gain and exemptions. And while computing the exemption, period should be calculated from the year of receipt, not from the year of destruction. So next, fourth one, so registered joint development agreement. So if you have taken your land to the developer and that you have received some portion of the developed project, అప్పుడు ట్యాక్స్ కట్టాలా సార్, కట్టాలి. ఏం కట్టాలి సార్, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్డివి ఆఫ్ దట్ పోర్షన్ యాజ్ ఆన్ ది సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ప్లస్ అదర్ కన్సిడరేషన్, ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్, నెట్ కన్సిడరేషన్. సార్ ఇంకా కంప్లీట్ అవ్వకుండానే నేను సేల్ చేశాను, సో అలాంటప్పుడు ఆ సేల్ ఇయర్లో కట్టాలి, లేదు అంటే కంప్లీషన్ ఇయర్లో క్యాపిటల్ గెయిన్ కట్టాలి. సో ఇయర్ ఆఫ్ కంప్లీషన్ వరకు నీకు ఇండెక్సేషన్ వస్తుంది. సో నెక్స్ట్ అమ్మ వచ్చేసింది ఫేవరెట్ టాపిక్, ఏంటి సార్ అది, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బిట్వీన్ ఫార్మ్ అండ్ పార్ట్నర్. ఫస్ట్ కేస్ వెరీ సింపుల్, పార్ట్నర్ ఫార్మ్కి అసెట్ ఇస్తుంటే యాజ్ యూజువల్ ఫార్మాట్, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మైనస్ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ మైనస్ నెట్ కన్సిడరేషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. యాజ్ యూజువల్ నువ్వు అసెట్ సేల్ చేస్తే ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో అదే ట్రీట్మెంట్. మరి సేల్ చేయలేదు కదా, నేను ఊరికే ఇచ్చాను కదా, ఫెయిర్ మార్కెట్ వాల్యూ కాదు, ఏం తీసుకోవాలి, అమౌంట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్. ఒకటే పాయింట్ ఇక్కడ, యాజ్ యూజువల్ నువ్వు ఎలా అయితే అసెట్ సేల్ చేస్తావో బయట వాళ్ళకి అలాగే చెయ్యి, కానీ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మార్కెట్ వాల్యూ తీసుకోవద్దు, అమౌంట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తీసుకో. ఇది ఇంపార్టెంట్. సార్ రివర్స్ ఏంటి సార్, రివర్స్ సార్ పార్ట్నర్షిప్ ఫార్మ్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ద క్యాపిటల్ అసెట్ టు ది పార్ట్నర్. ఇక్కడ 9B యాజ్ యూజువల్ నువ్వు ఎలా అయితే నార్మల్గా క్యాపిటల్ అసెట్ సేల్ చేస్తావో సేమ్ అలాగే తీసుకో, సేమ్ అలాగే, ఏం చేంజ్ లేదు. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ minus expense on transfer, net consideration, indexer cost of acquisition, indexer cost of improvement. So exemptions అవన్నీ. 45(4) ఎప్పుడు మాత్రమే వస్తుంది, when it is a reconstruction, then you should also do the 45(4). 45(4) అంటే ఏంటి సార్, ఫార్మాట్ చెప్పండి, వాల్యూ ట్రాన్స్ఫర్ టు ది పార్ట్నర్ కంపేర్ టు ది టోటల్ పార్ట్నర్స్ క్యాపిటల్ యాజ్ ఆన్ దట్ డేట్. So any gain is should be distributed or attributed to the remaining capital assets in the ratio of increase in the value of that క్యాపిటల్ అసెట్స్. డీటెయిల్గా ఒక ఎగ్జాంపుల్ చూసాం, 2-3 ఎగ్జాంపుల్స్ చూసాం. సో ఎన్నో వీడియో అమ్మ, లెక్చర్ నెంబర్ 14. రిపీట్ చూడండి. సో అయిపోయింది అదంతా. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ హెల్డ్ ఇన్ డిమార్ట్. డిమార్ట్లో ఉన్న సెక్యూరిటీస్ ఏ మెథడ్లో, నువ్వు డిమార్ట్లో ఉన్న సెక్యూరిటీస్ ఎలా అయినా సేల్ చేసుకోవచ్చు ప్రాక్టికల్ రియలిస్టిక్ లైఫ్లో. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు ఏదైనా సేల్ చేయి, నేను ఏ మెథడ్లో నీకు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకుంటానమ్మా, ఫిఫో అంటే ఏంటమ్మా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సార్ నాకు డిమెటీరియలైజ్ అవ్వకముందు సో కొన్ని ఉన్నాయి సార్, అవి డిఫరెంట్ డేట్స్లో పర్చేస్ చేశాను, కానీ అవి కొన్ని ముందు కొన్ని తర్వాత ఈ డిమార్ట్ అకౌంట్లోకి ఎంటర్ చేశారు, మాకు అదంతా సంబంధం లేదు. డిమార్ట్ అకౌంట్లో ఫిఫో ఫాలో అవుతాను. ఏ అకౌంట్ వైజ్ ఫిఫో ఫాలో అవుతామమ్మా, డిమార్ట్ అకౌంట్లో ఎంటర్ చేసిన డాక్యుమెంట్స్ వైజ్, షేర్ వైజ్ ఫిఫో ఫాలో అవుతాను. స్లమ్ సేల్ ఫార్మాట్ చెప్పండి అమ్మా. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఏమొస్తుంది, FMV1, FMV2 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. FMV1 అంటే ఏంటి, FMV1 అంటే ఏంటి, ఏం చెప్పట్లా. FMV1 అంటే ఏంటమ్మా, బుక్ వాల్యూ ఆఫ్ ఆల్ ది అసెట్స్ ఎక్సెప్ట్ జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, షేర్స్, జ్యువెలరీ, ఆర్కిటెక్ట్ వర్క్, షేర్స్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. మరి వీటికి ఏం తీసుకుంటాం, జ్యువెలరీకి ఫెయిర్ మార్కెట్ వాల్యూ, షేర్స్కి ఫెయిర్ మార్కెట్ వాల్యూ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి SDV. రిమైనింగ్ అసెట్స్కి ఏం తీసుకుంటావు నువ్వు, బుక్ వాల్యూ. సో బుక్ వాల్యూ మైనస్ లయబిలిటీస్లో కూడా రియల్ లయబిలిటీస్ తీసుకో, అంతే. అక్కడ పెయిడ్ అప్ క్యాపిటల్, రిజర్వ్స్ తీసుకోవద్దు. పెయిడ్ అప్ క్యాపిటల్ తీసుకోవద్దు,
డివిడెండ్ నాట్ డిక్లేర్డ్ తీసుకోవద్దు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోవద్దు, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ తీసుకో బట్ యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీ వరకే తీసుకో. సార్ ప్రొవిజన్స్ ఫర్ అన్సర్టైన్ లయబిలిటీ అండ్ కంటింజెంట్ లయబిలిటీస్ ఆర్ నియర్ నాట్ రియల్ లయబిలిటీస్, డోంట్ రిడ్యూస్ దట్. FMV2 అంటే ఏంటి సార్? సార్ నథింగ్ బట్ ఇది యాజ్ యూజువల్ అమ్మా, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ గివెన్. ఇన్ కేస్ ఆఫ్ మానిటరీ ఇన్ కేస్ ఆఫ్ నాన్ మానిటరీ సో ఫెయిర్ మార్కెట్ వాల్యూ, ఇంకా అంతమించి ఏం లేదు ఇక్కడ. ఇమూవబుల్ అయితే SDV. సార్ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? FMV1 అంటే ఏం తీసుకోవాలి సార్? ఎక్సెప్ట్ దిస్ జ్యువెలరీ, ఆర్కియలాజికల్ వర్క్ ఆర్ ఇమూవబుల్ ప్రాపర్టీ, వీటికి ఏం తీసుకోవాలమ్మా? ఫెయిర్ మార్కెట్ వాల్యూ. మీ మూవబుల్ ప్రాపర్టీ అన్నా కూడా ఫెయిర్ మార్కెట్ వాల్యూ, కానీ SDV అంటున్నాం కదా. మిగతావన్నీ బుక్ వాల్యూస్ తీసుకో, DV. సో మైనస్ లయబిలిటీస్ బుక్ వాల్యూ, ఇంకా అది అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి రియల్ లయబిలిటీస్ తీసుకో. FMV2 ఏంటమ్మా? నీకు ఇచ్చిన కన్సిడరేషన్ యొక్క మార్కెట్ వాల్యూ. సో అది సార్ అప్పుడు ఫార్మాట్ ఏంటి? FMV మైనస్ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్, నెట్ కన్సిడరేషన్ మైనస్ నెట్ వర్త్ ఈజ్ నథింగ్ బట్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఇక్కడ కూడా. కానీ ఇక్కడ అసెట్స్ అంటే మార్కెట్ వాల్యూ తీసుకుంటావా, బుక్ వాల్యూ తీసుకుంటావా? బుక్ వాల్యూస్ ఆఫ్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్, నథింగ్ బట్ యాక్చువల్ లయబిలిటీస్ తీసేస్తావు. అప్పుడు నీకేమొస్తుందమ్మా? బుక్ వాల్యూ తీసుకున్నప్పుడు వాళ్ళు డిప్రిషియేషన్ చేయకపోతే నువ్వు కంపల్సరీ డిప్రిషియేషన్ చేయాలి. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోవాలి డిప్రిషియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్. సో అసెట్స్ మైనస్ లయబిలిటీస్, దాన్నే నెట్ వర్త్ అంటారు. ఆల్రెడీ నువ్వు 35 డిడక్షన్ తీసుకున్నావు అసెట్ సంబంధించి. సో అసెట్ బుక్ వాల్యూ ఏమవుతుందమ్మా? యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ అసెట్ మైనస్ డిప్రిషియేషన్ ఆర్ డిడక్షన్ 0. సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్కి బుక్ వాల్యూ ఏంటమ్మా? 0. No PCBP will arise when stock in trade is transferred to slum sale. ఆల్రెడీ స్టాక్ ఇన్ ట్రేడ్ని క్యాపిటల్ గెయిన్లో కన్సిడర్ చేస్తున్నాను స్లమ్ సేల్లో, మళ్ళీ నువ్వు PCBP చేయొద్దు. సో నేచర్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఎలా డిసైడ్ చేస్తావు? అండర్టేకింగ్ 3 years కంటే ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్, 3 years కంటే తక్కువ ఉంటే షార్ట్ టర్మ్. సో ట్యాక్స్ సేవింగ్ ఏం చేస్తావు? నువ్వు స్లమ్ సేల్లో ట్యాక్స్ పడుతుంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ డోంట్ డూ స్లమ్ సేల్ కంటే నువ్వు అసెట్స్ని కొనుక్కోవటం కంటే అందులో ఉన్న షేర్ క్యాపిటల్ని పర్చేస్ చేయి, అప్పుడు అసెట్స్ని నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకో, ట్యాక్స్ పడదు. నువ్వు ఒక కంపెనీని ఎక్వైర్ చేస్తున్నప్పుడు అసెట్స్ని ఎక్వైర్ చేయొద్దు. దేన్ని ఎక్వైర్ చేస్తే బెస్ట్? షేర్ క్యాపిటల్ని ఎక్వైర్ చేయి 100%, నువ్వు అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకో, నీకు ట్యాక్స్ ఉండదు. సో దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. సార్ క్యాపిటల్ గెయిన్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్ బై ఏ కంపెనీ ఇన్ లిక్విడేషన్ టైంలో నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తే, సో ఇది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో డీమడ్ డివిడెండ్ దగ్గర చెప్తామమ్మా. అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ డీమడ్ డివిడెండ్ అంటాం, రిమైనింగ్ ఏ క్యాపిటల్ గెయిన్ అంటాం. సో అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో కొంత వస్తుంది, సో మీ రిమైనింగ్ కొంత ఉంటుంది. 112A గుర్తుందా? 112A ఎవరికి మాత్రమే 112A అప్లై అవుతుంది? ఈక్విటీ షేర్స్, ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్, సో బిజినెస్ ట్రస్ట్, యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. ఏంటి అప్లై అయితే నీకు బెనిఫిట్? 1 lakh వరకు డిస్కౌంట్ ఇస్తాడు, 10% ట్యాక్స్ రేట్ ఉంటుంది, ఇండెక్సేషన్ ఇవ్వను, బట్ నీ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ని 31st January 2018కి అప్డేట్ చేస్తాను. ఏంటి ఫార్ములా? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కంపేర్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ విత్ ది ఫెయిర్ మార్కెట్ వాల్యూ as on 31st March 2018 or full value of consideration or nothing but sale consideration, whichever is least తీసుకుంటాను, దాని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్తో కంపేర్ చేస్తాం. సో అప్డేట్ చేస్తాం, సో కంపేర్ చేస్తాం, అంతే, ఇంకా అంతమించి ఏం లేదు. సార్ వాట్ అబౌట్ దిస్ ఈక్విటీ షేర్స్ అక్వైర్డ్ ఆన్ 1/10/2004, వీటికి STT జనరల్గా నీకు 112 తీసుకోవాలంటే ఈక్విటీ షేర్స్ అనుకోండమ్మా, STT కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఎట్ ది టైమ్ ఆఫ్ ఎక్విజిషన్, ఎట్ ది టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూ షుడ్ పే STT. Then only you can take 112A. If I have not paid any STT, then go for 112. 112 వెళ్ళిపో నువ్వు, 112A రాదు నీకు. But we have an exception. If you have a shares and you have purchased shares before 2004, అప్పుడు STT లేదు కాబట్టి at the time of acquisition STT లేకపోయినా నువ్వు 112A ఇవ్వాలి. సో కొన్ని స్కీమ్స్ ఉంటాయి, ఇదిగో అప్రూవ్డ్ బై సెంట్రల్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్ ఆర్ NTLT ఆర్ నాన్ రెసిడెంట్ ఆఫ్ FDA గైడ్లైన్స్, వాళ్ళు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్, వాటన్నిటికీ ఎక్సెప్షన్ అమ్మా. నువ్వు అన్లిస్ట్ అయ్యావు, డీలిస్ట్ అయ్యావు అంటే నువ్వు STT పే చేయలేవు కదా ఎట్ ది టైమ్ ఆఫ్ ఎక్విజిషన్, అప్పుడు కూడా రాదు. ఎట్ ది టైమ్ ఆఫ్ ఎక్విజిషన్ STTకే అది ఎక్సెప్షన్. సార్ 55 కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అప్డేట్ చేయాలి అన్నాను. ఎలా అప్డేట్ చేయాలమ్మా? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ షుడ్ కంపేర్ విత్ ది స్పెసిఫిక్ అమౌంట్. వాట్ ఈస్ ద స్పెసిఫిక్ అమౌంట్? FMV యాజ్ ఆన్ 31st January 2018 ఆర్ సేల్ వాల్యూ whichever is least తో కంపేర్ చేస్తాం. FMV ఎలా తీసుకుంటావు సార్ నువ్వు? ఆ రోజు ఏ రోజు? 31st January 2018 రోజు హైయెస్ట్ వాల్యూ తీసుకుంటావు. ఆ రోజు ట్రేడ్ అవ్వకపోతే ప్రీసీడింగ్ అసలు నేను లిస్టే అవ్వలేదు అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ 348 డివైడ్ CIA ఫర్ ది హ్యాజ్ ఆన్ దట్ డేట్ డివైడెడ్ బై హ్యాజ్ ఆన్ దట్ డేట్ CIA ఎంత వస్తుంది? 272 డివైడెడ్ బై యాజ్ యూజువల్ CIA ఫర్ ది ఇయర్ ఆఫ్ ఎక్విజిషన్. సార్ అదే నేను మ్యూచువల్ ఫండ్ అయితే NAV అంటే నెట్ యాన్యువల్ వాల్యూ.
So what is equity oriented mutual fund? Equity oriented mutual fund means that fund at least 65% invested in domestic equity shares, then it is equity oriented mutual fund. No, I have invested in another mutual fund. So okay, that another mutual fund should invest 90% of their fund in equity shares, and you should invest 90% of your fund in that another mutual fund. Then only it is equity. You are directly investing 65%. You are indirectly investing 95%, 90%, 90%. 111A. 111A is nothing but short-term gain on sale of securities. What is the tax rate? 15%. It is applied only when STT is paid on the transfer. Transfer అప్పుడు నువ్వు STT పే చేసిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. If STT is not paid, సో ఇదిగో ఇది IFSC అయితే STT కండిషన్ ఏమి తీసుకోవద్దు, డిడక్షన్స్ ఏమి ఇవ్వము. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రేట్ ఏంటమ్మా? నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20%. నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రేట్ ఏంటి? నార్మల్ స్లాబ్ రేట్స్. సో దీస్ ఆర్ ది ట్యాక్స్ రేట్స్, ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇవి ప్రొవిజర్ టు సెక్షన్ 112. సార్ 112 అనేది నువ్వు ఫాలో అవచ్చా లేదా అంటే ఆప్షన్ ఉంది. వేటికి మాత్రమే ఆప్షన్ ఉందమ్మా? 112 తీసుకోవచ్చు, 112A తీసుకోవచ్చు. వేటికి మాత్రమే? మ్యూచువల్ ఫండ్కి ఉందా? నో. వేటికి? లిస్టెడ్ సెక్యూరిటీస్ అదర్ దాన్ యూనిట్స్ అండ్ జీరో కూపన్ బాండ్స్. వీటికి మాత్రమే నువ్వు 112 తీసుకోవచ్చు, 112A తీసుకోవచ్చు. ఒకవేళ 112 నీకు అప్లై అయితే, సో 112A నీకు అప్లై అయితే 112A తీసుకోవచ్చు ఆర్ 112 తీసుకోవచ్చు. నీ ఆప్షన్, అది నీ ఆప్షన్. అది కెన్ పే. సో ఏది లోయర్ అయితే ఆ ట్యాక్స్ పే చేయి. ఇన్ కేస్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఫారెన్ కంపెనీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ 10% ట్యాక్స్ చేస్తాడంట. సో నెక్స్ట్, బెనిఫిట్ ఆఫ్ బేసిక్ ఎగ్జామ్షన్ అగెన్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏదైతే 111, 112 ఏదైతే ఉందో, ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్ ఇండివిజువల్ అచీవ్ విత్ బ్యాలెన్స్ టోటల్ ఇన్కమ్, ఇవన్నీ చెప్తున్నాం కదా, లెస్ దాన్ బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ గుర్తుందా? దట్ షుడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్కదానికి మాత్రం అడ్జస్ట్ చేయం, బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, క్యాజువల్ ఇన్కమ్. అదే పాయింట్ కొంచెం అడిదిప్పి చెప్తాడు. దెన్ షేర్స్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్ యాజ్ క్యాపిటల్ అసెట్. సార్ స్టాక్ ఇన్ ట్రేడ్గా హెల్డ్ చేస్తేనేమో పీజీబీపీ వస్తుంది, క్యాపిటల్ అసెట్ అయితేనేమో క్యాపిటల్ గెయిన్ వస్తుంది. సో హౌ విల్ యూ డిసైడ్ సార్? సార్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 12 months ఉంది, వాళ్ళే పీజీబీపీ అంటున్నారు, వెల్కమ్ రెడ్ కార్పెట్. ఇఫ్ యూ హోల్డ్ దట్ షేర్స్ ఫర్ లెస్ దాన్ 12 months, వాళ్ళు పీజీబీపీ అంటున్నారు, వెల్కమ్ రెడ్ కార్పెట్. ఇఫ్ ఇట్ ఈస్ హోల్డ్ ఫర్ లెస్ దాన్ 12 months, వాళ్ళు పీజీబీపీ అంటలేరు, క్యాపిటల్ గెయిన్ అంటున్నారు. టెస్ట్ దిస్ వన్, ఈ టెస్ట్ చేయండి. వాళ్ళ బుక్స్లో ఏం రాసుకున్నారు, హోల్డింగ్ పీరియడ్ అంతా, డివిడెండ్, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఇవన్నీ టెస్ట్ చేసి ఎస్సింగ్ ఆఫీసర్ విల్ డిసైడ్. వాళ్ళే ఎస్ఎస్సీనే పీజీబీపీ అంటే నో ప్రాబ్లం నాకు. ఎస్ఎస్సీ వచ్చి క్యాపిటల్ గెయిన్ అని గ్రేటర్ దాన్ 12 months హోల్డ్ చేస్తే కూడా నో ప్రాబ్లం నాకు. బట్ లెస్ దాన్ 12 months అయితే నేను చెక్ చేసుకుంటాను. సో అది సార్, వాల్యుయేషన్ ఆఫీసర్ రిఫర్ చేయొచ్చా? అసెసింగ్ ఆఫీసర్ ఎస్ చేయొచ్చు. సో ఇన్ అదర్ FMV claimed by SSC as per register valuer, assessing officer is of the opinion that the value so claimed is at the variance with its fair market value. సార్ ఒకవేళ రిజిస్టర్ వాల్యూవర్ సర్టిఫికేట్ ఇచ్చాడు SSC, సో అది FMV కంటే డిఫరెంట్ వాల్యూ ఉంది, దెన్ ఈ కెన్ రిఫర్స్ టు ది వాల్యుయేషనర్ ఆఫీసర్. సార్ బట్ అదర్ కేసెస్లో అయితే ఎప్పుడు మాత్రమే అతను రిఫర్ చేయగలడు అంటే, ఇదిగో ఈ అమౌంట్, ఆ వేరియన్స్ ఈ అమౌంట్ కంటే ఎక్కువ ఉంటాయి. ఏంటి సార్ అమౌంట్? 25,000 ఆర్ 15% ఆఫ్ ది వాల్యూ. 25,000 ఆర్ 15% ఆఫ్ ది వాల్యూ కంటే వేరియన్స్ ఎక్కువ ఉంది అంటేనే యూ కెన్ రిఫర్ లిస్ట్. అది క్యాపిటల్ గెయిన్. సో